హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూశారు కదా, గుత్తులుగా పూసిన గులాబీలు అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. మొన్న ఎవరో తమ్మునేల్లో చూసి పైన పిక్ ఏం పెట్టారు, మీకు ఇక్కడ గులాబీ పూలు వచ్చాయని అడిగారు. ఒక్కసారి ఇది చూడండి. మా గార్డెన్లో గులాబీ పూలు ప్రతి ఒక్క వీడియో మీరు చెక్ చేయొచ్చండి. మేమేమి ఫేక్ అస్సలు పెట్టాము. ఎంత చక్కగా వస్తాయో ఎన్నో వీడియోస్లలో చూపించాను. గుత్తులుగా పూస్తాయి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఎంత ముద్దగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. అసలు ఇలాంటి ఫ్లవర్స్ మనం ఇచ్చే పోషకాలను బట్టి పింక్వి చాలా కలర్స్ నా గార్డెన్లో విరిగా పూస్తూనే ఉంటాయి. అసలు నేను ఫేక్వి నేను ఎప్పుడు కూడా పెట్టాను. ఒకసారి చూసి వాళ్ళు చూడొచ్చు, మళ్ళీ అయినా కూడా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకి నచ్చకపోతే. అలా ఫేక్ వీడియోస్ పెట్టాల్సిన అవసరం మాకు లేదండి. ఇవి మా గార్డెన్లోనే నేను ఎవ్రీ వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను. ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో మీరు ఇక్కడ చూడొచ్చు. కుండీలో ఫ్లవర్స్ నేల మీద పోయటం వేరు, కుండీలో ఇంత పోయటం వేరు. ఇంకా మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో. మొన్న నేను బెల్లంని నానబెట్టి పప్పులు కడిగిన వాటర్లో ఇచ్చాను కదా, దాని రిజల్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కూడా చూడండి పింక్ అయితే ఇంకా నేను కోసేస్తున్నాను. అసలు ఈసారి కోయకుండానే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు పింక్వి ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి. అసలు ఎంత చక్కగా గార్డెన్లో. ఇక్కడ కూడా చిగుర్లు వస్తున్నాయి. ఇది కూడా చూపిస్తాను వచ్చేప్పుడు. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇవి కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇంక ఇదైతే కోయట్లేదని చెప్పేసి ఇంకా కింద పడిపోతుంది. ఎంత బాగా వచ్చినాయో అసలు ఎన్ని మొగ్గలు. ఇక్కడ చూడండి ఒకటి బోర్డు ఇక్కడ గూడు పెట్టింది, కానీ దాన్ని టచ్ చేసామనుకోండి అది ఇంకొకసారి అందులోకి రాదు. ఇంకా జస్ట్ మా పిల్లలకి నేను చెప్పానన్నమాట, ఇక్కడ బోర్డు వచ్చి ఇట్లా గూడు పెట్టిందంటే చూడాలని వాళ్ళు అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. నేను రాగానే అందులోంచి ఆ బోర్డు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. పాలినేట్ చేశాను. ఇది చేసి అప్పుడు నేను షార్ట్ వీడియో తీశాను, అది కూడా చూపిస్తాను. ఇది ఎలా గ్రో అవుతుంది కూడా మీకు చూపిస్తాను. సొరకాయ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ఇది పాలినేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇది నేను ఓన్లీ షార్ట్ తీశాను నిన్న. ఇంకొక చామంతి ఒక దగ్గర ప్లేస్ ఉంది, అందులో పెట్టేస్తాను ఇది తీసుకెళ్ళి. ఇంక ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఏదో ఒక ప్లేస్ ఎక్కడ ప్లేస్ ఉంటే చూసి అందులో పెట్టేయటమే. ఇంకా అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ ఉంది, అందుకని చెప్పేసి ఇందులో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం నాటుకుంటేనే మంచిగా బ్లూమ్ అయితే. చూసారు కదా, గాలి అయితే ఫుల్ వస్తుంది. ఇందులో ఒక బంతి మొక్క ఉంది, దీంట్లోనే ఇది పెట్టేశాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకా ఇగో ఇట్లా పెట్టుకున్నాను. దేవగన్నేరు చూడండి, ఈరోజు కోయలేదు. ఇవి పువ్వులు ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూసారు కదా, ఇక్కడ నేను ఇందులో ఉండే బోర్డు వచ్చేసి ఇక్కడ అరుస్తుంది. ఇక్కడ ఉంటుంది, మనం చూడగానే వెళ్ళిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. మన ఛానల్ ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగచ్చు. ఇక్కడ చూడండి ఇది ఎంత చక్కగా చిగురు వచ్చిందో. చాలా కోసాను, ఇంకా వేరే పోట్లలో కూడా పెట్టుకోవాలి. ఈ వర్షాల కారణంగా నేను అసలు ఇంత చిగురులు ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే మాటల్లో చెప్పలేము, చాలా బాగుంది అసలు స్మెల్ అయితే. ఇక్కడ ఇవి కూడా సన్నజాజులు కూడా మొత్తం
మొత్తం మొగ్గలు వచ్చేసినాయి. ఈ పువ్వులు అయితే ఇంక ఈ కొయ్యని ఇట్లనే రాలిపోతాయి అనుకుంటా. ఇంకా అసలు అద్భుతంగా ఉందని చెప్పాలి. అసలు చెప్పాలంటే ఇది గుత్తులుగా గులాబీలు. ఇంకా ఇవి అన్నీ పూస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇవన్నీ పూసేదాకా ఇవి ఉండవు. ఎందుకంటే సీతాకోక చిలుక చూడండి మళ్ళీ వచ్చింది, కెమెరాకి చిక్కకుండా వెళ్ళిపోయింది అది. అసలు నాటుకునే మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇందులో ఇన్ని ఉన్నాయి కదా, 2 తీసి ఇక్కడ నాటుకుంటాను. ఎందుకంటే ఇందులో ఏం పోషకాలు సరిపోతాయి దానికి, ఇక్కడ పెట్టేస్తాను. ఈ వర్షాలకు ఈజీగా బ్రతికేస్తుంది. అసలు అప్పుడు సీడ్స్ పడి మొలకెత్తినట్టు నేనేం పెట్టలేదు. అప్పుడు పెద్ద చెట్టు ఉండేది గార్డెన్లో. ఇంకా 2 కూడా వేరే చోట ఎక్కడైనా ప్లేస్ వెతికి పెట్టేద్దాం. ఎందుకంటే మనకు గోంగూర కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడ ప్లేస్ ఉందా అని చూస్తాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంక ఇందులో పెట్టేస్తాను. ఇక్కడ ప్లేస్ బాగానే ఉంది. ఈ వర్షాలు పడ్డప్పుడు మనకి ఇదే బెనిఫిట్. కాకపోతే కొన్ని పనులు చేసుకోలేకపోతున్నాను ఒక బాధ. ఏదైనా బ్రతికేస్తుంది ఇట్లా వర్షాలు పడ్డప్పుడు. ఇదైతే తీసేస్తాను. ఇది కూడా తీసేయాలనిపిస్తుంది. ఎన్ని ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా పల్లి వచ్చింది. నేనేదో కొంచెం పక్కకు జరుపుదాం అనుకున్నాను, కానీ ఇది బయటకు వచ్చేసింది. పల్లి చెట్లు ఉండనీలే, ఇప్పుడే కాకుండా కొద్ది రోజులైనాక కోద్దాం. అందుకే ఇది నేను కోయట్లేదు అసలు ఇన్ని రోజుల నుంచి. ఏదన్నా ప్లేస్ ఖాళీగా ఉందనుకో ఏదో ఒక మొక్క పెట్టాలనిపిస్తుంది నాకైతే. చూసారు కదా ఇంత పెద్ద పల్లి చెట్టు నాకు పీకే బుద్ధి కాక ఉంచేసాను అన్నమాట. ఇక్కడ ఒక బెండ సీడ్స్ ఇందులో ప్లేస్ ఉంది కదా, ఒక 3-4 వేస్తాను. తర్వాత కావాలంటే తీసి వేరే దాంట్లో పెట్టొచ్చులే, కానీ ఇందులో జర్మినేట్ అయ్యేంతవరకు చూస్తాను. ఇందులో కూడా ఉంది కదా ప్లేసు, ఉండని చూద్దాం ఎంతవరకు వస్తాయో మొక్కలు అనేది. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టాలనుకుంటున్నాను. ఇది కూడా చూద్దాం. పెట్టుకున్నాక కొన్ని వాటర్ పోసేద్దాం. ఈ 2 కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా ఏదో ఒక ప్లేస్లో సెట్ చేస్తాను. ఇందులో ఇది మామిడి మొక్క ఉంది కదా, వినాయక చవితికి తీసేస్తాను కాబట్టి ఇందులో పెట్టాను. ఇది కాకర మొక్క ఎందుకు ఇక్కడ తీగ పండు బారింది, అందుకే ఇలాంటివి తీసేస్తే కొంచెం మొక్కకు బలం అనేది అందుతుంది. ఇలాంటి వేస్ట్గా వీటిపైన ఉంచకూడదు. అయితే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ ఎక్కువైతేనే అలా అవుతాయి. ఈ రింగ్ రాజ్తో రేపు ఆయిల్ చేసుకుంటాను. ఆయిల్ చేసుకున్నప్పుడు ఇవి కూడా తీసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.